Bindas. 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 చక్కని బంగారం ఇది దిక్కుల సింధూరం మెక్కని బంగారం ఇది మనసున నేర్పిన బంగారం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం. Welcome to Swastik Masala's Bindas powered by Triple X Detergent Soap. ఈ 1 hour Bindas hour, so enjoy it. ఇప్పుడు మన contestants ని పిలుద్దామా? Let's welcome our handsome hunks and our beautiful ladies. Girls separate, boys separate. We don't want these guys. లేదు అది బాగుండదు. మాకు అబ్బాయిలు వద్దు. Something different. లేడీస్ ఉంటే అంటే ఆ ప్లేస్ లో ఒక గ్లామర్ ఉంటుంది. అది అందుకే మీకు వద్దు. అయితే ఒక ఐడియా చేద్దాం మేడం. ఈ ముగ్గురు అమ్మాయిలు నా సైడ్ పంపించేస్తాం. ఏమంటారు? ఓకే మ్యామ్. వాళ్ళ ముగ్గురు అటు సైడ్ మేము ఇద్దరం చాలు. అంటే మేము ఏదో లాటరీ కొడుతున్నాం. ఏంటి బంపర్ లాటరీ కొడుతున్నాం. మరి అంతే కదా. అంతేటా? ఓకే. ఓకే లెట్స్ స్టార్ట్ అ పేరింగ్ రండి. ఓకే మీకు తెలుసుంటుంది ఎవరి లైట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరు ఒక పేర్ అవుతారు. సో ఐ గైస్ రెడీ? బాండ్ రెడీ. గర్ల్స్ రెడీ. ఓకే కృతిక మీరు చెప్పండి మీరు ఎవరితో పేర్ అవ్వాలని అనుకుంటున్నారు? ముగ్గురు ఎవరైనా పర్వాలేదు. ఆల్ త్రీ ఓకే వీళ్ళు ముగ్గురులో ఎవరు ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు? ఎవరు పరిచయం లేదు ఎవరు ఇంటెలిజెంట్ అని చెప్పడానికి, బట్ ఐ ఫీల్ ఆల్ త్రీ ఆర్ డమ్. హలో మీకంటేనా ఓకే ఐ వాంట్ డమ్ కాబట్టి ధర్మరాజ్ మీరు చెప్పండి. మ్యామ్ గర్ల్స్ ఎప్పుడు కొంచెం అబ్బాయిల కంటే కొంచెం తక్కువే కదా. ఫాస్ట్. ఏంటి తక్కువ ఏంటి తక్కువ? ఆబ్వియస్లీ దీంట్లో వాళ్ళు చాలా ఫాస్ట్ మేడం. మర్చిపోతున్నారు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు. హలో సెల్వా సెల్వా డిస్కనెక్ట్ అవుతుంది. ఇది బిందాస్ షో. ఓకే సో లెట్స్ స్టార్ట్ అ పేరింగ్. లైట్ ఓకే రెడ్ అండ్ రెడ్ సుమిత్ అండ్ శ్వేత ఒక పేర్. ఫస్ట్ పేర్ రండి ఫోటోకి వెళ్ళండి. హేమంత్ అండ్ శ్రీనిధి గ్రీన్ అండ్ గ్రీన్ మీరిద్దరు ఒక పేర్. కంగ్రాచులేషన్స్. ఎత్తుకెళ్ళు కాపీ నా పేరునైతే నేను ఎత్తుకెళ్ళు. మేడం ఏమనుకోకండి. సెల్వా ఇదివరకు మార్కెట్ లో పనిచేసేటోడు. బియ్యం బస్తాలు మోసి అంతే. ఓకే కంగ్రాచులేషన్స్. చెప్పండి హౌ ఆర్ యు ఫీలింగ్? మా షోకి ఫస్ట్ టైం వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బిందాస్ బిందాస్ గా ఫీల్ అవుతున్నాం. సూపర్. బిందాస్ అనే షోకి మేము రావడం మా అదృష్టం అనుకున్నా. ఎందుకు అంటే మీరు అడగాలి ఎందుకు అంటే నాకేం తెలుసు. అరే అట్లా కొట్టి అడుగుతారా? మేడం అడిగారు. ఎందుకంటే బిందాస్ అనే షో జీ తెలుగులో ట్రిపుల్ ఎక్స్ సోప్ ఎప్పుడైనా వాడావా? అది సబ్బు దానికి కాదు, బట్టలకి మాత్రమే. ఆ మసాలాలు తినే జర్నీ స్టార్ట్ అయింది. అందుకే బిందాస్ షోకి వచ్చేసా. మరి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి ఒక్కొక్క రూపాయి ఇస్తాను. ఓకే మీ బిందాస్ జర్నీ ఈ 1 రూపీతో స్టార్ట్ అవుతుంది. సో ఆర్ యు గైస్ రెడీ టు ప్లే? ఫస్ట్ రౌండ్ బోల్ బచన్ బోల్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాం. ఆ ఫోటోకి సంబంధించిన 10 ఫ్యాక్ట్స్ మీరు నాకు చెప్పాలి.
మీరు చెప్పేపోతున్న ఆ 10 ఫ్యాక్ట్స్ నాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే నేను ఇచ్చిన ఆ 1 రూపీ పక్కన ఒక్కొక్క 0 యాడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ కి 10 రూపాయలు, సెకండ్ రైట్ ఆన్సర్ కి 100 రూపాయలు, థర్డ్ రైట్ ఆన్సర్ కి 1000 రూపాయలు, ఫోర్త్ రైట్ ఆన్సర్ కి 10,000 అండ్ ఫైనల్ ఫిఫ్త్ రైట్ ఆన్సర్ కూడా మాతో మ్యాచ్ అయింది అనుకోండి 1,00,000 రూపాయలు. మీరు ఫస్ట్ మాకు లక్ష్య ఇస్తే ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ ఒక 0 తీసుకోవచ్చు అంతే కదా. అయ్యో మీరు అలా చెప్పకూడదు. మీరు ఇంటెలిజెంట్ అని అనుకుంటున్నాను. మీరేంటి మీరు ఫస్ట్ టైం మీరు డమ్మీ పీస్ అని చెప్తున్నారా? అంటే పక్కన ట్యూబ్ లైట్ ఉంది కదా మేడం, అంటే లైట్ ఓకే శ్వేత ట్యూబ్ లైట్ అంటే మీరేంటి? బోల్ మేడం. బార్ లైట్. ఓకే సుమిత్ అండ్ శ్వేత మీరు రెడీయా? యా మీ ఫోటో ఓకే. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఖండాల పేర్లు చెప్పండి. కండలు అంటే ఈ కండలా మేడం? కండలు కాదండి, కండాలు. కాంటినెంట్సా? yes ఏషియా, ఆఫ్రికా. మీరు ఆన్సర్స్ చెప్పొచ్చు బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ మాతో ఉన్న ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అదే చాలా ముఖ్యమైన విషయం. సో మీరు ఏం చెప్పారు ఫస్ట్? అంటే ఇంకా నోరు జారి చెప్పేసిన మేడం. ఏం చెప్పారు? ఇండియాలో ఉన్నాం కదా కాబట్టి ఏషియా అని చెప్పినాం. ఏషియా. ఓకే చూద్దాం చూద్దాం. రైట్ ఆన్సర్. చెప్పండి. ఓకే మీరు 10 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే వావ్. పార్టీ. సెకండ్ ఆన్సర్. మా పక్కన యూరోప్ ఉంది కదా. ఓకే చూద్దాం. సుమిత్ శ్వేత 100 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే ట్రై థర్డ్ వన్. మనం ఏదైనా కోరుకుంటే మేడం చదువుకోవడానికైనా పెళ్లి చేసుకోవడానికైనా అమెరికా అని ఆలోచిస్తాం కదా మేడం. ఓకే అంటే అక్కడ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఉంది బట్ యూజువల్లీ వి ప్రిఫర్ నార్త్ అమెరికా. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్ 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే నెక్స్ట్ వన్ ట్రై చేయండి తొందరగా టైం. ఇప్పుడు అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలు ఎలా ఉండాలి మేడం? ఒక మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీలో ఉండాలి. సో అంటే ఆఫ్రికా దేశ ఆఫ్రికాలో అర్జెంటీనా బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి నీకు తెలియదు. ఓకే సో ఆఫ్రికా ఆఫ్రికా చూద్దాం. శ్వేత అండ్ సుమిత్ ఇంకా ఒక్క రైట్ ఆన్సర్ మీరు చెప్పి అది మాతో మ్యాచ్ అయింది అనుకోండి 1,00,000 రూపాయలు గెలుస్తారు. సో గో హెడ్. అంటే చాయిస్ లేదు మేడం ఇక్కడ నుంచి. చాయిస్ ఉంది మీకు. ఇంకా 6 ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పచ్చా? యా అయితే ఓకే. అంటార్టికా మేడం. అంటార్టికా చూద్దాం. ఓకే కంగ్రాచులేషన్స్ 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పుడు హేమంత్ అండ్ నిధి మీరు రెడీయా మీ ఫోటోకి? రెడీ. ఓకే ఓ ఓకే బ్యాట్ అండ్ బాల్ వచ్చింది. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ బ్యాట్ బాల్ ఉన్న క్రీడలు చెప్పండి. ఫస్ట్ క్రికెట్. క్రికెట్ చూద్దాం. ఓకే సెకండ్ టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ Yeah. చూద్దాం. బ్యాట్ రాంగ్ అంటే మాతో ఉన్న ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. నేను ముందే చెప్పాను అంటే కదా దానికి మీరు కూడా మీకు తెలియదు. 10 ఛాన్స్ లో మాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ మ్యాచ్ అవ్వాలి. మీరు చెప్పబోతున్న ఆన్సర్స్ దట్ ఇస్ ద మోస్ట్ Okay. ఛాలెంజింగ్ పార్ట్. Games which have bat and a ball. హాకీ. హాకీ చూద్దాం. ఆ నేషనల్ గేమ్. అరే వా రైట్ ఆన్సర్. 100 రూపీస్ గెలుచుకున్నారు. you. ఓకే గో హెడ్ నెక్స్ట్ వన్. గోల్. కాల్ చూద్దాం. రైట్ ఆన్సర్. 1000 రూపీస్ గెలుచుకున్నారు. నెక్స్ట్ గెస్ చేయండి. సెటిల్. కాదు అంటే వరల్డ్ వైడ్ బ్యాట్ కదా. బాల్ ఓకే ఓకే. ఏమైనా బ్యాట్ ఉండొచ్చు. బేస్బాల్. బేసిక్ బాల్ చూద్దాం. ఏయ్ రైట్ ఆన్సర్. 10,000 గెలుచుకున్నారు. నా ఫైనల్ ఇంకా లాస్ట్ ఆన్సర్ కూడా మీరు చెప్పేస్తే అది మాతో మ్యాచ్ అవుతుందంటే 1,00,000 రూపీస్. గో హెడ్ టెన్నిస్. చూద్దాం. ఓకే 1,00,000 రూపీస్ గెలుచుకున్నారు.
Thank you very much and congratulations once again. Moving on to you, Selvaraj and Kritika. Ready? Yes. రెడీ Okay. మీకు ఏ ఫోటో అని చూద్దాం. మాకు పురాణాలు ఇలా డ్రెస్ ఇలా వేసుకొచ్చి మాకు పురాణాలు ఇస్తారా? మీరు ఆ టైం నుంచి ఉన్నారు కదా. And ఇంకా నేను క్వశ్చన్ మిమ్మల్ని అడగలేదు. ఓకే ఓకే అడగండి. మీ క్వశ్చన్ మహాభారతంలో ఒకే నక్షత్రంలో పుట్టిన 5 బలశాలుల పేర్లు చెప్పండి. చెప్తావు ఫస్ట్ దుర్యోధన్. ఓకే చూద్దాం. చందాది పూర్వజన్మ గుర్తు తెచ్చుకో చందా. భీమ్ చూద్దాం. రైట్ ఆన్సర్. Look. ఓన్లీ భారతంలో కదా, మహాభారతంలో. ఓన్లీ మహాభారతంలోనే ఉండాలి. కమాన్ కృతిక, కమాన్ చందా. కమాన్ సెల్వా కమాన్, లేకుంటే భోజనాలు పెడతారు. కమాన్ భీష్ముడు. భీష్ముడు. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. అంటే మహాభారతం కృష్ణుడు. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. సెల్వ గారు మీలాగనే వాళ్ళు కూడా బలశాలిగా ఉంటారు. కీచకుడు. కీచకుడు చూద్దాం. రైట్ ఆన్సర్. మేడం యాక్చువల్లీ మేము 10th క్లాస్ చాలా కష్టపడి కాపీ కొట్టి పాస్ అయ్యాం. ఇట్లా డైరెక్ట్ అంటే మేము ఐఏఎస్ ఆఫీసర్. తెలుస్తుంది జాంబవంతుడు. ఆ? జాంబవంతుడు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఓకే మీకు తెలియదు కదా. తెలియదండి. ఓకే ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ అవర్ మైథాలజీ. దీనికంటే మనం Yes. వి షుడ్ నాట్ హర్ట్ ఇట్ బియాండ్ దిస్. నేనే చెప్పేశాను. బకాసురుడు, జరాసంధుడు. ఎనీవేస్ ఇప్పుడు మీరు ఎంత గెలిచారని చూద్దామా. సుమిత్ అండ్ శ్వేత 1 lakh rupees గెలుచుకున్నారు. అండ్ హేమంత్ అండ్ నిధి మీరు కూడా 1 lakh గెలుచుకున్నారు. సెల్వరాజ్ అండ్ కృతిక మీరు 1000. సెకండ్ రౌండ్ వెళ్లే ముందు మళ్ళీ మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తున్నాను, తీసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ గెలిచిన అమౌంట్ ఎక్కడ పోలేదు, మీ బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? yes. సెకండ్ రౌండ్ ఊహా ఆహా. ఈ బోర్డు మీద 5 కార్డ్స్ వస్తాయి. ఆ 5 కార్డ్స్ లో రాసిన ఆ విషయాన్ని మీ పార్ట్నర్ కి మీరు యాక్ట్ చేసి చూపించాలి. అంటే ఒకరు యాక్ట్ చేయాలి, ఒకరు గెస్ చేయాలి. ఓకే సింపుల్ గా చెప్పాలంటే దంశరాజ్. ఓకే ఓకే ఎవరు ఫస్ట్ వస్తారు? ఫస్ట్ రౌండ్ మేము ఫస్ట్ ఆడాం కదా మేడం. సెకండ్ రౌండ్ కరెక్ట్, ఫెయిర్ ఎనఫ్. కాదండి, తక్కువలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడతారు ఫస్ట్. లేదు, థర్డ్ రౌండ్ వాళ్ళు ఆడతారు. నేను డిసైడ్ చేస్తున్నాను హేమంత్ అండ్ నిధి. ఓకే మీ ఇద్దర్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు ముందే డిసైడ్ చేసుకున్నారు. ఓకే నేను యాక్ట్ చేస్తాను. నేను చెప్తాను. ఓకే రండి. అండ్ ఒక్కొక్క బోర్డ్ లో ఉన్న విషయాన్ని 20 seconds లోపల మీరు ఎనాక్ట్ చేసి చూపించాలి. అండ్ తను రైట్ ఆన్సర్ చెప్తే ఆ బోర్డ్ ని తీసి కింద పడేయాలి. ఓకే విన్నారా? వింటున్నా. రెడీ? రెడీ. ఓకే బోర్డ్. ఫిష్, చేప, అక్వేరియం. ఓకే రైట్ ఆన్సర్. కింద పడు. ఓకే Come on. Fire. Agni. పర్వతం. అగ్ని పర్వతం. ఓకే రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. కృష్ణుడు. ద్రౌపది. ఓకే 1000 రూపీస్ గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. కమ్ ఆన్ వెన్నెల. వెళ్తుంది. అడవి. రెయిన్బో. రెయిన్బో అదే ఇంద్రధనుసు.
రెయిన్బోయా? ఆ? ఏంటి 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 ఏం చెప్పారు? ఈ రెయిన్బో. ఆయన చెప్పింది కరెక్టే, బట్ మీరు ఎందుకు ఇంకా ఇంకా అంటున్నారు? ఇంగ్లీష్ లో చెప్పారు. ఐ థాట్ దే ట్రైడ్ అంటే వీడికి తెలుగు అదే అంతే కదా. కరెక్ట్. మీరు బోర్డు తీయలేదు కాబట్టి మీరు ఆ ఒక 0 దట్ ఈస్ 1 lakh మిస్ చేశారు. అదేంటి? 10,000 గెలుచుకున్నారు. కాదు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ లో చెప్పానండి. చెప్పారు కదా. ఇంగ్లీష్ లో చెప్పాను కదా. ఇంగ్లీష్ లో చెప్పారు, బట్ మీ పార్ట్నర్ ఒప్పుకోలేదే. ఒప్పుకోవడం కాదు, అంటే ట్రై నేను చేశారు ఒప్పుకుంటున్నా, చెప్పించడానికి. బట్ మీ పార్ట్నర్ ఒప్పుకోలేదు. లేదండి తెలుగులో చెప్పించడానికి ట్రై చేశారు. బోర్డు తీస్తే మేము ఒక 0 ఇస్తాం. బోర్డు కిందకి బోర్డు వెళ్ళిపోయింది. తీయలేదే. బోర్డు కిందకి వెళ్ళిపోయింది. అంటే లేదు, time ఆనందంలో అయిపోయింది. కాదండి ఆ ఆనందంలో పాపం బోర్డు తీయడం మర్చిపోయారు అంతే. కాదు బోర్డు కిందకి వెళ్ళిపోయింది. నాకు బోర్డు కిందకి వెళ్ళిపోయింది. అంటే టైం అప్. ఓకే దట్స్ ఇట్. మీ ఛాన్స్ ఓవర్. 10,000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ యు కెన్ గో బ్యాక్ టు పోడియం. వావ్ 1 lakh మిస్ చేసిన ఆ ఆన్సర్ సారీ. హరివిల్లు. ఓకే రెడీ సల్వరాజ్ అండ్ కృతిక? రెడీ. ఓకే మీ ఇద్దర్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? ఐ లైక్ దట్. మనకు ఉంటుంది. ఓకే రండి. ఓకే బోత్ హౌస్ 10. కమ్ ఆన్ కార్డ్ కిందకి డూప్లెక్స్ హౌస్. వెళ్తుంది. డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ హౌస్. ఓ హిల్స్. హిల్స్ కొండలు. పాపి కొండలు. ఓకే ఫాదర్. కార్డ్ కింద పోయింది. ట్రై ది నెక్స్ట్ వన్. గన్. షూట్. బుల్లెట్. 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 కార్డ్ వెళ్తూనే ఉంది. గోలీ. ఆ గోలీ మార్. చుక్కలు. స్టార్. వర్షం. వర్షం. బోర్డ్ కిందకి వెళ్తూనే ఉంది. ఒక్క రైట్ ఆన్సర్ కూడా చెప్పలేదు మీరు. ట్రై గెస్సింగ్ ఏ. కమాన్ సెల్వా. ఓకే హియర్ గర్ల్స్. ఫైనలీ చెప్పు ఇప్పుడు చెప్పు. మంకీ. మంకీ. కింగ్ కాంగ్. ఆల్మోస్ట్. చింపాంజీ. 100 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే మీరు మిస్ చేసిన ఆన్సర్స్ హిమాలయాస్, గోలీలాట, మెరుపులు. బాగానే యాక్ట్ చేశారు బట్ మిస్ చేశారు. అంటే ఆమె విలన్ గా ఎక్కువ యాక్ట్ చేసింది. ఓకే నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సుమిత్ పేర్. రెడీయా? ఆగు మేడం, ఈ అమ్మాయి కళ్ళు భలే మాట్లాడుతున్నాయి. ఒకసారి మాట్లాడు. పర్లేదు చెప్పండి. సరే మీ ఇద్దర్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? క్యా కరె నువ్వు చెప్పు. ఓకే సరే నాకు తెలుగు రాదు కదా. సరే నేను తెలుగు యాక్టింగ్ చేస్తాను, మాకు చూసి. మీ ఇద్దర్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? క్యా కరె నువ్వు చెప్పు. ఓకే సరే నాకు తెలుగు రాదు కదా. సరే నేను తెలుగు యాక్టింగ్ చేస్తాను, మాకు చూసి. Cards. బాదుషా. 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 గులాబ్ జామ్. స్వీట్. కోవా 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 కోవా. కోవా. మిల్క్ మిల్క్. రసగుల్లా. రస్మలై. మిల్క్. పెరుగు. గులాబ్. కలకండి. కలకండి. మిల్క్ కోవా. దెబ్బ.
అయింది. అయిపోయింది అయిపోయింది. అమ్మాయి సూపర్. లేడీ 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 నెమలి 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 ఫైనలీ లేడీ అన్నది కదా. డాన్స్ డాన్స్ అమ్మాయి అందమైన అమ్మాయి కోడి 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 చంపి బ్లడ్ 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 రాక కోడి చంపి బ్లడ్. కోడి పిల్ల సూపర్ యాక్టింగ్ కోడి నెమలి లేడీ నెమలి నెమలి పిండేస్తారు. అయిపోయింది. లే ఇక. సారీ. నిన్నేను కొడుతుందా? అబ్బా మాకంటే ఒక సున్నా క్లాస్ ఫర్ సుమిత్ యార్ క్లాస్ ఫర్ సుమిత్ సూపర్. సూపర్ యాక్టింగ్ సుమిత్ చెప్పలేదు నేను. I swear my jaw is hurting. I'm not able to. సుమిత్ సూపర్ యాక్టింగ్ సుమిత్. ఏదో కష్టపడ్డా కుక్కర్ అయితే టూ గుడ్. మేడం 1000 రూపాయల గురించి అదే 10,000 జ్యూస్ తీసారు. ఇంత కష్టపడాలి 1000 రూపాయల గురించి. నేను దీని బదులు 7 సీటర్ ఆటో నడుపుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి మేడం. వాళ్ళు చేస్తారు వదిలేయాలి. అన్ని పనులు అమ్మాయి 1000 రూపాయలు కష్టపడి సంపాదించాను అందుకు. ప్లీజ్ నా వల్ల కాదు, ప్లీజ్ ఆపేయండి. మై జాయ్ ఇస్ హర్టింగ్. ఓ మై గాడ్, చాలా 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 క్యూట్ గా చాలా స్వీట్ గా మీరు యాక్ట్ చేశారు. మీ పార్ట్నర్ ఏమో మిమ్మల్ని చంపేసారు. లేదు మేడం, ఆ 1000 రూపాయలు వచ్చాయి కదా మేడం, మనకి సరిపోద్ది కదా. చాలా సినిమాకి నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు. ఓ మై గాడ్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత. 1000 రూపాయలకి మంచి పానీపూరి తిందాం. ఓకే, మీరు మిస్ చేసిన ఆన్సర్స్ పిచ్చి కుక్క నన్ను చూసే నువ్వు అంత మాత్రం. అండ్ తేనెటీగ. బాగానే యాక్ట్ చేశారు కానీ మీరు మిస్ చేశారు. ఎలా ఉంది ఈ రౌండ్? సూపర్. ఎంజాయ్ చేశారా? థర్డ్ రౌండ్ పంచతార బొమ్మ పడతావే చిలకమ్మ. ఈ రౌండ్ చాలా చాలా క్రూషియల్ రౌండ్. మీరు చాలా సీరియస్ గా ఆడాలి. ఎందుకంటే ఈ 3 రౌండ్ కలిపి ఎవరి దగ్గర ఎక్కువగా అమౌంట్ ఉందో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్, దట్ ఇస్ ద 4th రౌండ్, ఫినాలే రౌండ్ కి వెళ్తారు. సో ఈ రౌండ్ లో మీరు బంగప్ చేయాలంటే దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్. మిగతా 2 pairs ఎలిమినేట్ అయిపోతారు ఈ రౌండ్ తో. 2 pairs మేడం. అవును, ఫైనల్స్ కి ఒకే పేరే వెళ్తారు. ఇదేదో కొత్త రూల్ మేడం. అంతేకాదు ఎలిమినేట్ అయిన పేర్ గెలుచుకున్న అమౌంట్ కూడా ఆ ఫైనల్స్ కి వెళ్తున్న ఆ పేర్ కి వెళ్ళిపోతుంది. సో కొంచెం సీరియస్ గా ఆడండి. 5 questions మిమ్మల్ని అడుగుతాను. 3 minutes లోపల ఆ 5 questions కి మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఆన్సర్స్ తెలియకపోతే పాస్ చేయండి, నేను మళ్ళీ అడుగుతాను. బికాస్ టైం వేస్ట్ చేయకూడదు. ఓకే ఓకే, పంచతార బొమ్మలు అటు సైడ్ వెళ్ళండి. బాయ్స్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి. గర్ల్స్ ఓకే, ఇప్పుడు పంచతార బొమ్మ పడతావే చిలకమ్మ స్టార్ట్ చేద్దామా? ఓకే, యాజ్ యూజువల్ ఈ రౌండ్ కూడా స్టార్ట్ చేసే ముందు 1 రూపీ ఇస్తున్నాను, తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు 3 minutes, 5 questions, 1 lakh rupees and plus your partner safety. ఓకే, రెడీ? సరే. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ గాంధీ, సెకండ్ ఆప్షన్ జవహర్ లాల్ నెహ్రూ, థర్డ్ ఆప్షన్ ఇందిరా గాంధీ, ఫోర్త్ ఆప్షన్ సుభాష్ చంద్ర బోస్. I have to pick up one. yes, బాగా ఆలోచించి చెప్పండి, లేకపోతే దీంతో. అంటే I have 2 choices. yes, చెప్పండి. I have bet on 2 people. Okay. Only one answer. yes I can tell 2. yes, టైం వెళ్తూనే ఉంది. మేడం ఆ ట్రూత్ అంటే గాంధీ గారే ఉంటారు మేడం.
గాంధీ అంటున్నారు. Yes, madam. ఎందుకంటే Sure. ఇందిరాగాంధీ ఇంపాసిబుల్. గాంధీజీ అంటున్నారు. ఓకే, The man who stands for truth. ఇంత టైం లేదు, మీరు కరెక్ట్ గా చెప్పాలి ఆన్సర్స్ ఇంకా ఏంటంటే. నాకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఒకడే మేడం, ఓకే, మహాత్మా గాంధీ. గాంధీ అంటున్నారు. ఏంటి గాంధీ అంటున్నారా మీరు కూడా? నేనేం అనట్లేదు. రైట్ ఆన్సర్. 5 రూపాయలు గెలుచుకున్నారు, మీరు సేఫ్ గా ఉన్నారు. అండ్ మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్, చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఓకే, మేడం నాకే 2 ఉన్నాయి. చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మీకు వచ్చే ఆప్షన్స్, ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కింద ఎక్కడైనా ఉంటుంది వెతకండి. 6 మేడం. 6 అంటున్నారు. 6, 8 ఇంపాసిబుల్, అది స్పైడర్ ఉంటాయి. ఓకే, 6 చీమకు ఉంటాయి. చీమ కదా. ఓకే, దట్ ఇస్ ఆల్సో ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 100 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, మీకు వచ్చే థర్డ్ క్వశ్చన్, అంగట్లో డాష్ అల్లుడి నోట్లో. ఈ సామెత, ఏడు మేడం అది ప్రశ్న ఈ మేడం. సామెతని పూర్తి చేయాలి. ఏముంటది అల్లుడి నోట్లో? స్వీట్. అంగట్లో. ఈ సామెతని పూర్తి చేయాలి. తెలియదంటే ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Then it will come back again. yes Okay, next question. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, చెట్లు లేని వనం. చెట్లు లేని మనమా? yes లేదా ఏం ఆప్షన్స్? చెట్లు లేని వనం. దీనికి ఆప్షన్స్ ఏది? ఇది ఆల్రెడీ ఇది ఒక సిలీ క్వశ్చన్, దీనికి ఆప్షన్స్ అయినా కావాలా మీకు? నేను సిల్లిగా ఉంటుంది కదా మేడం. టైం అవుతూనే ఉంది. ఇంద్రభవనం, భవనం. రైట్ ఆన్సర్. రెండు భవనం కూడా. భవనం కూడా. భవనం రైట్ ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, మీ నానమ్మ కోడలు అన్నయ్య నీకు ఏమవుతాడు? మీ నానమ్మ కోడలు అన్నయ్య నీకు ఏమవుతాడు? మా నానమ్మ కోడలు అన్నయ్య. మా నానమ్మ కోడలు అన్నయ్య అన్నయ్య మీకు ఏమవుతాడు? ఓ నాయనో, నానమ్మ ఎక్కడున్నావు తల్లి? మా నానమ్మ కోడలు అన్నయ్య మామయ్య. మావయ్య రైట్ ఆన్సర్. మరి డైరెక్ట్ గా అడగచ్చు కదా మేడం, ఏంది అట్లా తిప్పి? 10,000 రూపీస్ గెలుచుకున్నారు. మీరు వదిలిన ఆ సామెత మళ్ళీ అడుగుతున్నాను. అంగట్లో డాష్ అల్లుడి నోట్లో. ఈ సామెతని పూర్తి చేయాలి. అంగట్లో బంగారం మేడం, అల్లుడు నోట్లో 10 seconds. అల్లుడు అల్లుడు బంగారంకి ఆపోజిట్ ఏంట్రా? 9, శని 8, 7, శని 6. సామెత, ఈ ప్రావర్బ్ ని అంగట్లో ఫినిష్ చేయాలి. బంగారం, అల్లుడు నోట్లో శని. తొందరగా ఇది కరెక్ట్. ఏదో అంగట్లో, సారీ అంగట్లో ఏంటి? సారీ మీ టైం అయిపోయింది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని. అంటారు. నేను కరెక్ట్ ఉన్నట్లు. సారీ మేడం, నాకు వచ్చిన తెలుగులో చెప్పిన. నో. అంగట్లో బంగారం అన్నా కదా మేడం. సుమిత్ అయిపోయింది, మీ టైం కూడా అయిపోయింది. సారీ. అయ్యో లేదు, ఒక్కటే యు కదా. లెట్ గో ఆఫ్ యువర్ పార్ట్నర్. సో బ్యాడ్. 10,000 గెలుచుకుని మీ పార్ట్నర్ కి టాటా బై బై చెప్పేశారు. అయ్యో, అయ్యో. తెలుగు రాదు రే బాబు. ఓకే, సో శ్వేత రెడీగా ఉన్నారా? శ్వేత వస్తుందా? ప్రమోషన్ లో వస్తుందా? ఆగు. వద్దు, నువ్వు రావద్దు ప్లీజ్. పడేసావు కదా మేడం ఇప్పుడు హ్యాపీనా? మేడం నేను కరెక్ట్ గా చెప్పాను కదా మేడం. ఎక్కడ కరెక్ట్ గా చెప్పారు? శని అన్నా కదా మేడం. హా? అంటే అది శ్వేత కాదు, అల్లుడి నోట్లో శని. అయ్యో మేడం. అయిపోయింది. సో మీన్ యు ఆర్. ఐ హేట్ యు. మూవింగ్ ఆన్ టు సెల్వా. మీ రెడీయా? రెడీ. కమ్ ఆన్ కృతిక, యు కెన్ డు ఇట్. I can't do it. Selva should do it. ఓకే సెల్వా, మళ్ళీ మీకు కూడా 3 minutes 5 questions 1 lakh rupees. Are you ready? రెడీ. ఓకే, మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, బంగారం బరువు ఎక్కువ లేక వెండి బరువు ఎక్కువ? ఆప్షన్స్ ఇస్తారా మ్యామ్? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి రెండు సమానం, ఆప్షన్ డి వెండి. 5 ఏవి కావు. వెండి. వెండి. తోసేసారా? ఫస్ట్ లోనే తోసేసారా? వెండి. వెండి. కాన్ఫిడెంట్? మీరు కాన్ఫిడెంటా? నాకు ఏమీ పని చేయట్లేదు. మీకు భయం వస్తుంది. నుంచే మీ స్టార్ వర్కౌట్ అవ్వలేదు. ఐఎమ్ సో సారీ సెల్వా గారు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ బంగారం.
బంగారం చెప్పకుండా బంగారం లాంటి అమ్మాయిని కింద పడేసావు. ఏ సెల్వా, చీప్ కదా మేడం, అది హెవీ వెయిట్. హెవీ వెయిట్ లా కనిపిస్తుందా? మీరు హెవీ వెయిట్ ఛాంపియన్ అంటున్నారు. ఏంటి ఈ సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదా? నువ్వు కూడా అదే అనుకున్నావు కదా? వెండి, నేను కూడా వెండి జనరల్ గా అంటే వెండి అనుకున్నామండి. వెండి సారీ రాంగ్ ఆన్సర్. ఆల్ బాయ్స్ మీరు అందరూ కలిసి ఒక అమ్మాయిని కింద పడేస్తున్నారు. అది మాకు సిగ్గులేదు మీ అందరికి. అది మాకు అలవాటు లేదు. వచ్చేటప్పుడు మోసుకుని వచ్చారు, ఇక్కడ వచ్చి ఇలా పడేస్తామా? ఇక్కడ ఎత్తేసి వెళ్తున్నాం. ఓకే ఎనీవే కృతిక, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఐ యామ్ గోనా మిస్ యు. సేమ్ హియర్ మ్యామ్. టాటా. Bye. సో హేమంత్, మిగిలి ఉన్నది మీరు అండ్ నిధి. ఇది రెడీయా? రెడీ. ఓకే రెడీ. యువర్ 3 minutes starts now. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువ శాతం సాల పురుగులకు ఎన్ని కళ్ళు ఉంటాయి? మీ ఆప్షన్స్ A 2, ఆప్షన్ B 4, ఆప్షన్ C 6, ఆప్షన్ D 8. 2 4 6 8. 8. షూర్? షూర్. షూర్ అంటే 8 కళ్ళు చెప్పండి. 8 కళ్ళు ఉంటాయి. సీరియస్లీ 8. 8. ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పు. నిధి మీరు సేఫ్ గానే ఉన్నారు. రైట్ ఆన్సర్. 10 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అతి చిన్న పక్షి. ఆప్షన్ ఏ హమ్మింగ్ బర్డ్, ఆప్షన్ బి కివి, ఆప్షన్ సి పిచ్చుక, ఆప్షన్ డి చిలుక. కివి. ఓయ్ ఓకే ఓకే ఓకే. ఫస్ట్ గాని Fine. అలా చెప్పాలి. ఓకే. నిధి మీరు చెప్పకూడదు, మీరు ఆన్సర్ చెప్పారు. నేను చెప్పలేదు. మీరు చెప్పారు, మేము విన్నాం. హమ్మింగ్ బర్డ్ అని యు గేవ్ హిమ్ ద రైట్ ఆన్సర్, బట్ సారీ. లేదు. నో. నేను చూసాను, ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. సారీ నిధి, మీరు పడిపోవాలి. అయ్యో మనకి ఇక నిధి లేదు. అయ్యో అయ్యో మనకి నిధి లేదు. రారే మీరు ఎంత గెలుచుకున్నారని చూద్దామా? సెల్వా, ఇంతవరకు చేసిన ఎపిసోడ్స్ లో ఇంత తక్కువ ఎవరు తీసుకోలేదు, ఎవరు గెలవలేదు కదా మ్యామ్? సో యూ హ్యావ్ ఎ రికార్డ్ ఇన్ ఆర్ స్వస్తిక్ Madam? మసాలాస్ బిందాస్ పవర్డ్ బై XXX లో సెల్వా నేమ్ డెఫినెట్ గా ఉంటుంది. yes madam, failures are the stepping stones for the future madam. అవునవును. మీరు గెలిచిన అమౌంట్ 1101 రూపీస్. అన్ని వన్లే బా, you're number 1. And moving on to Hemant and Srinidhi pair, మీరు వచ్చి 1,10,010 రూపీస్ గెలుచుకున్నారు. అండ్ సుమిత్ అండ్ శ్వేత మీరు 1,11,000 గెలిచి 4th రౌండ్ కి వెళ్తున్నారు. కేవలం 1000 రూపాయల్లో మార్జిన్ లో గెలిచాను మేడం. అవును. అండ్ ఇది మాత్రం కాదు, వీళ్ళు గెలిచిన అమౌంట్ కూడా మీ అకౌంట్ కే వస్తుంది. దట్ ఇస్ 2,22,111 రూపీస్. మేడం ఆ లెక్క అర్థం కావట్లేదు. పాపం సెల్వెదర్ ఉన్న డబ్బులు కూడా గుంజుకోవడం బాగాలేదు మేడం. సో సుమిత్ అండ్ శ్వేత మా 4th రౌండ్ కి రెడీయా? ఇప్పుడు కంపల్సరీ గెలిచాం కాబట్టి 4th రౌండ్ ఆడాల్సి వస్తుంది. బట్ ఐ విల్ బి మిస్సింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. Can they come and cheer me up and encourage me or something like? అంటే మాకు చీర్ గర్ల్స్ ఉన్నారు అక్కడ, చీర్ బాయ్స్ కూడా కావాలి. ఓకే సో విత్ cheer boys we'll move on to our 4th round. తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. ఓకే ఈ 1 రూపీతో ఈ జర్నీని ఇక్కడ స్టార్ట్ చేశారు, కరెక్ట్? ఇప్పుడు 2,22,111 రూపీస్ గెలుచుకున్నారు. అంటే మీరు గెలుచుకున్న అమౌంట్ తో పాటు దోచుకుందాం. మీ పార్ట్నర్స్ అమౌంట్ కూడా మీకు వచ్చింది. ఇప్పుడు దాకా ఇద్దరు ఫ్రెండ్స్ లా ఆడారు. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని యు ఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ ఈచ్ అదర్. చాలా బిగ్ అమౌంట్. ఇట్స్ 2,22,111 రూపీస్. మేడం, చెప్తున్నాను, డబ్బు కోసం ఫ్రెండ్షిప్ ని వదులుకుంటామా మేడం? వదులుకోవాలా? అదే కదా మా రౌండ్. తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. సరే మేడం, ఇక మీరు ఉన్నారు కదా, ధైర్యంగా ఉంటున్నారు. ఓకే ఏంటి రెడీయా? మీ ముందు ఇప్పుడు ఒక మేక ఒక పులి ఉంది, చూడొచ్చు.
చూసారా, కింద పెట్టండి. ఇప్పుడు ఈ డబ్బుని పంచుకోవాలంటే ఇద్దరు మేక తీయాలి. ఒక్కరు మేక తీసి ఒకరు పులి తీస్తే పులి తీసిన వాళ్ళకే మొత్తం ఈ డబ్బంతా వెళ్ళిపోతుంది. బట్ ఇద్దరు కలిసి పులి తీస్తే ఈ డబ్బు మొత్తం నాకే వస్తుంది. మీరు ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బు మొత్తం నాకు. అరే పర్వాలేదు మేడం, మీరే కదా మమ్మల్ని ఈ షోకి పిలిచారు. మరి డబ్బు కదా, ఈ డబ్బు కోసమే ఇంత కష్టపడ్డారు కదా. కరెక్టే మేడం, ఒక విధంగా అయితే కరెక్ట్. కానీ శ్వేత ఇస్ మై గుడ్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్ డబ్బు దగ్గర ఫ్రెండ్ అంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ ద రూపీస్ అన్న. అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద రూపీస్ నో టైం. సో మీరు ఈ అమౌంట్ ని షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదొక మంచి ఆప్షన్. కానీ డబ్బు విషయంలో చాలా మంది మోసం చేసి ఉంటారు కదా, మీరు నమ్ముతారా? బికాస్ డబ్బు అని వస్తే ఎవరైనా ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో ఎలాగైనా మారొచ్చు. నేను నమ్ముతున్నాను. నేనైతే నమ్ముతున్నారు. సుమిత్ చెప్పండి, మిమ్మల్ని ఇంతకు ముందు ఎవరైనా మోసం చేశారా? నన్నైతే మోసం అయితే చేశారు. ఒక అమ్మాయి అయితే నా డబ్బు లేదని ఒక రోజు వదిలేసి వెళ్ళిపోయింది. ఓ దిస్ రియలీ హ్యాపీ. ఓ రియలీ? ఎస్. అమ్మాయి డబ్బు లేదని వదిలేసింది. డబ్బు లేదని వదిలేసింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇప్పుడు మీ ముందు కూడా ఒక అమ్మాయి ఉంది. సో నమ్ముతారా? మీరేం చెప్తున్నారు శ్వేత? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారా డబ్బు విషయాలు? చేశారు. ఎవరు? డీటెయిల్స్ వద్దు, బట్ చేశారు. ఓకే. సో మీరు ముందే చెప్పారు సుమిత్ ని నమ్ముతున్నానని. అంటే లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మకాన్ని ఎక్కువ ఇష్టపడతాను. నమ్ముదాం, ఫస్ట్ అయితే ఒక ఛాన్స్ ఇద్దాం, తర్వాత నెక్స్ట్. బట్ కానీ ఇక్కడ ఛాన్స్ లేదు, ఒకే ఛాన్స్. అంటే మీరు మేక తీసి సుమిత్ పులి తీస్తే ఈ మొత్తం డబ్బంతా సుమిత్ కి వెళ్ళిపోతుంది. ఒకే ఛాన్సే ఉంది ఇక్కడ. ఇంకొక ఛాన్స్ కి అసలు సమస్యనే లేదు, అసలు ఛాన్సే లేదు. చూద్దాం. కానీ నాకు శ్వేత మీద మంచి కాన్ఫిడెన్స్ మీకుంది. సో శ్వేత కూడా చెప్తుంది మీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందని. సో మీ కాన్ఫిడెన్స్ ని నేను చెడగొట్టను. మీకు ఏదైనా మాట్లాడాలంటే మీకు 1 minute టైం ఇస్తున్నాను, మీరు మాట్లాడొచ్చు. తొందరగా మీరు కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ చేయొచ్చు. మరి టైం ఎక్కువగా తీసుకుంటే ఈ డబ్బంతా కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓహో, దీంట్లో టైం ఫ్యాక్టర్ కూడా ఉంది. yes 1 minute టైం ఇస్తున్నాను. 1 minute లో టైం. your time starts now. నేనైతే కళ్ళు మూసుకొని తీస్తాను, ఏదొస్తే అది ఫిక్స్. కళ్ళు మూసుకుని తీయడానికి ఇది స్మాల్ అమౌంట్ కాదు శ్వేత, మళ్ళీ చెప్తున్నాను. బీ సీరియస్. అదిగా శ్వేత, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా. ఇప్పుడు నమ్మాలనిపించట్లేదు. లేదు, నాకు అదే అర్థమైంది. చూసారా, డబ్బు వచ్చేసరికి అలా డబ్బు వచ్చేసరికి కాదు, మాటని బట్టి నాకు కూడా అదే ఎక్కువ మాట్లాడేసరికి. శ్వేత ఆలోచించుకోండి, బికాస్ ఆయనకి ఆల్రెడీ డబ్బు విషయాన్ని ఒక సాడ్ స్టోరీ ఉంది. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ డబ్బు వెళ్ళిపోయింది. సో మేక్ అ డెసిషన్. ఆర్ యు గైస్ రెడీ? ఓకే, రెడీ, గో. ఏం చేస్తా? your decision. ఇంకా టైం లేవు, డబ్బు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇద్దరు ఒకటేసారి తీయాలా? yes. చూసారా మేడం, మళ్ళీ నా లైఫ్ లో మోసపోయాను. లైఫ్ లాంగ్ మోసపోతూనే ఉంటారు మీరు. ఎందుకు తెలుసా? ఇప్పుడే నేను చెప్పాను కదా మిమ్మల్ని నమ్మాను అని. అసలు నిజంగా అబ్బాయిలు నమ్మకూడదు. ఇక్కడ నిజమైంది ఇది కరెక్ట్ మేడం. అబ్బాయిని అసలు నమ్మకూడదు. ఎందుకంటే చీట్ చేస్తూ ఉంటారు. నేను చీట్ చేయలేదు, నేను చూపించింది పులి. ఇది నా సింబల్. నేను పులి లాంటి దాన్ని అని నేను టైగర్. ఇంతవరకు ఫ్రెండ్స్ లా ఆడి డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోయారు. బట్ ఎనీవేస్ లక్ నాది, ఈ డబ్బు మాత్రం నాకే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అదేనండి మా షో నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు. స్వస్తిక్ మసాలాస్ బిందాస్ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.